బ్యాక్ టు మై ఛానల్. మనం 2024లో చాలా విషయాలు అనుకున్నాం. ఏవైతే మనం ఫేస్ చేయకూడదో కొన్ని ఫేస్ చేసి ఉంటాం. ఏవైతే మనం కావాలనుకున్నామో వాటిని మిస్ చేసుకొని ఉంటాం. అలాంటివన్నీ కూడా అలాంటివన్నీ కూడా నెక్స్ట్ ఇయర్‌లో జరగకుండా 2025 నుంచి మనం బాగుండాలి, హ్యాపీగుండాలి. మనం చెప్పేటటువంటి ప్రతి విషయం ఎదుటి వాళ్ళకి అర్థం కావాలి. అందరితో మనం మంచి రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయాలి అంటే దీనికంతటికి కూడా ఒక వారధి మన మాట. ఫస్ట్ మనం ఏమనుకుంటున్నాం? మన ఇంటెన్షన్ ఏంటి? ఆ ఇంటెన్షన్ ఉన్నది ఉన్నట్లు చెప్పగలుగుతూ ఉన్నామా? అంటే ఇది ఎందుకు చెప్తూ ఉన్నానంటే, ఈ 25 స్టార్టింగ్‌లో మనం ఒకటి అనుకుంటాం. లాస్ట్ ఇయర్ జరిగినటువంటివి ఏవి కూడా ఇబ్బందులు మళ్ళీ రిపీట్ కాకుండా నేను చూసుకోవాలి అని. అలాంటివి రిపీట్ కాకుండా చూసుకోవాలి. ఏదన్నా అచీవ్ కావాలనుకున్నటువంటివి కొన్ని టార్గెట్‌గా పెట్టుకొని ఉంటాము. లేదు, కొన్ని విషయాలను మనం కొన్ని సమస్యలను పరిష్కరించడానికి మార్గాలేంటి అని మనం సెర్చ్ చేస్తూ ఉంటాం. అలాంటి వాటిల్లో వీటన్నిటికి కూడా ఒక కీ అనేటటువంటిది స్కిల్ ఏంటి అంటే కమ్యూనికేషన్ స్కిల్. ఫస్ట్ ఎలా మాట్లాడాలి నేర్చుకుందాం. ఎలా మాట్లాడాలి అంటే మాకు మాట్లాడడం రాదా అనుకోవచ్చు. మనందరికీ మాట్లాడడం వస్తుంది పుట్టినప్పటి నుంచి. కానీ, కానీ ప్రతి ఒక్కరికి మనోభావాలు అనేటివి ఉంటాయి. మనం చెప్పాలనుకున్నటువంటి ఇంటెన్షన్ వేరు. మనం ఇవ్వాలనుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ వేరు. మనం చెప్పాలనుకున్నటువంటి ఒక హ్మ్, రియాలిటీ వేరు. కానీ మనం చెప్పేటటువంటి దాంట్లో ఉపయోగించేటటువంటి వొకాబులరీలో మనం చెప్పే ప్రాసెస్‌లో ఉపయోగించేటటువంటి కొన్ని స్ట్రెస్ చేసి పలకడం వలన, అగ్రెసివ్‌గా మాట్లాడడం వలన, సీరియస్‌గా చెప్పడం వలన, ఆ కమ్యూనికేషన్ అనేది కరెక్ట్‌గా, ప్రాపర్‌గా చేయకపోవడం వలన మన మన ఇంటెన్షన్ అనేది ఎదుటి వాళ్ళకు కరెక్ట్‌గా అది కన్వే కావడం లేదు. దానివల్లే చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. మనం మనశ్శాంతిగా లేకపోవడానికి కారణం కూడా చాలా వరకు అవే. ఆ మాటలే. మనం ఎలా చెప్పాలో మనకు తెలియట్లేదు. ఎలా మాట్లాడాలో మనకు తెలియట్లేదు. ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే పద్ధతిలో మనం చెప్పలేకపోతూ ఉన్నాం అనేటటువంటి చాలా సార్లు చూసాం. కానీ ఈసారి మనం ఏది రాసుకున్నా, ఏ రిజల్యూషన్ రాసుకున్నా, లేదు మాకు బాగా మాట్లాడడం వస్తుంది అనుకున్నా కూడా ఇంకా బాగా మాట్లాడాలి. ఇంకా బాగా మాట్లాడాలి. ఎదుటి ఎదుటి వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలని మనం ఎలా కోరుకుంటామో, హ్మ్, ఎదుటి వాళ్ళు కూడా అదే రెస్పెక్ట్ కోరుకుంటారు అనేటటువంటి ఒక చిన్న మైనర్ పాయింట్ గుర్తుపెట్టుకుంటే, మనము ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతాము. అన్నీ కూడా కాన్షియస్‌గా ఆహ్, అక్కడి నుంచి వచ్చేటటువంటి ఫీడ్‌బ్యాక్ అలాగే యాక్సెప్ట్ చేస్తాము. ఇక్కడి నుంచి అవుట్‌పుట్ ఇచ్చేటటువంటిది కన్వర్జేషన్ కూడా హెల్తీగా ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరికి కూడా మనకుండవలసింది యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్‌గా మంచి వక్తగా ఉండాలి. మంచిగా మాట్లాడాలి. అంటే మంచిగా అంటే ఆ సమయానికి సందర్భానుకూలంగా ఎలా మాట్లాడాలి? ఎందుకు మాట్లాడాలి? ఎవరితో మాట్లాడాలి? ఎప్పుడు మాట్లాడాలి? ఎంతసేపు మాట్లాడాలి? అనేటటువంటిది మనం మైండ్‌లో పెట్టుకొని మాట్లాడాలి. ఉపయోగం లేని దగ్గర పెద్ద పెద్ద పదాలు ఉపయోగించి ఎక్కువ సేపు మాట్లాడడం వల్ల అక్కడ ఉపయోగం ఉండదు. ఉపయోగం ఉన్న దగ్గర నీకెంత నాలెడ్జి ఉన్నా దాన్ని నువ్వు ఎక్స్‌ప్రెస్ చేయకపోయినా ఉపయోగం ఉండదు. కాబట్టి సమపాలల్లో మనం మేనేజ్ చేసుకొని మన మైండ్‌ని, మన నాలెడ్జిని, మన ఓపికను, మన కోపాన్ని, మన కుండేటటువంటి అగ్రెసివ్‌నెస్ ఉంటది. ఒక దూకుడుతనం ఉంటుంది. ఏదైనా మాట్లాడేటప్పుడు గానీ ఏదైనా. అలాంటప్పుడు గూడా కొన్ని వర్డ్స్ జారకుండా పట్టుకోవాలి అంటే మనకు వొకాబులరీ మీద ఒక పట్టొచ్చుండాలి. అంటే దాని మీద మనకు ప్రతి ఒక్కటి అంటే ఇప్పట్లో నేను ఈ పదాన్ని ఉపయోగిస్తూ ఉన్నాను. ఇది ఎంతవరకు వెళ్తుంది? ఇది అర్థమైతుందా ఎదుటి వాళ్ళకి? వాళ్ళకు తెలుగు మాట్లాడేటటువంటి వాళ్ళ దగ్గర సంస్కృత పదాలు ఉపయోగించి మనం ఏదో ఎఫెక్టివ్‌గా మాట్లాడాను. బాగా మా కన్వర్జేషన్ జరిగింది అన్నా గూడా అది మన తప్పే అయితుంది. అలా కాకుండా కరెక్ట్‌గా ఒక ప్రాపర్ వేలో మన కమ్యూనికేషన్ జరగాలి. ప్రాపర్‌గా లేకుండా నేను చెప్పాలనుకున్నటువంటి ఒక అనర్థం జరిగిపోయిన తర్వాత నేను చెప్పింది కరెక్టే కదా! నేను చెప్పింది నిజమే కదా! అని వాదించినా గూడా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే మనం చెప్పింది కరెక్ట్ అయ్యుండొచ్చు. కానీ సందర్భానుకూలంగా మనం మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక రాజ్యంలో సువిశాలమైనటువంటి ఒక రాజ్యంలో పరిపాలన అనేది చాలా ప్రశాంతంగా జరుగుతూ ఉందంట. జరుగుతూ ఉన్నటువంటి టైంలో రాజుకు ఒకరోజు తనకు పండ్లన్నీ ఊడిపోయినట్టు ఒకే ఒక పన్ను
ఉన్నట్టు కలొచ్చిందంట. కలొచ్చిన తర్వాత రాజు చాలా హైరాణ పడడము. ఎందుకు ఇలా వచ్చింది కల? దీని అర్థం ఏంటి కనుక్కోవాలని చెప్పేసి ఎన్ని బుక్స్ చదివినా గూడా తనకు కరెక్ట్‌గా ఆన్సర్ దొరకలేదు. అప్పుడు రాజ్యంలో అందరికి చాటింపు వేపిస్తారంట. వేపిచ్చి నాకు కల ఈ విధంగా వచ్చింది. దీనికి అర్థం తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి ఇక్కడ సభా ప్రాంగణానికి రావచ్చు అని చెప్పేసి చాటింపేపిచ్చారంట. అప్పుడు ఒక అతను అక్కడ ఉన్నటువంటి రాజు దగ్గర ఉన్నటువంటి భటులు ఒక అతను వచ్చేసి, మహారాజా ఒక అతను ఉన్నాడు. ఏ కలకైనా కూడా ఏ క్వెషన్‌కైనా కూడా ఇట్టే సమాధానం చెప్పేస్తాడు. తనకు అంత నాలెడ్జ్ ఉంది అని చెప్పేసి పరిచయం చేస్తారంట. పరిచయం చేసిన తర్వాత అతన్ని తీసుకురమ్మనడం, అతని దగ్గర రాజు నాకు ఈ విధంగా కలొచ్చింది. నాకు అన్ని పళ్ళు ఊడిపోయాయి కల్లో. ఒకే ఒక పన్ను మిగిలింది. దీని అర్థం ఏమి అని అడుగుతారంట. అడిగిన తర్వాత, ఓహ్! రాజా అంతే గదా! దీనికి నేను సమాధానం చెప్తానని చెప్పేసి, ఏం లేదు రాజా, మీ ఇంట్లో ఉండేవాళ్ళు, మీ కుటుంబంలో ఉండేవాళ్ళు మొత్తం చనిపోతారు. మీరొక్కరు మాత్రమే ప్రాణంతో ఉంటారు ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి అని చెప్పి అంటాడంట. అనిన తర్వాత రాజు కోపానికి, ఆగ్రహానికి గురి అవ్వడము. ఏంటి నేను రాజుగా ఉండి నా కుటుంబాన్ని నేను కాపాడుకోలేక నా కుటుంబంలో ఉండే అందరు చనిపోతారని చెప్తావా? ఎంత ధైర్యం నీకు అని చెప్పి ఇతన్ని తీసుకెళ్ళి చెరసాలలో బంధించేసేయండి. ఇతని ఉరిశిక్ష విధిద్దాము అని చెప్తాడంట. చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకెవరైనా ఉన్నారా దీనికి సమాధానం చెప్పడానికని 1 డే టైం ఇస్తారంట. 1 డే టైం ఇచ్చిన తర్వాత ఒక అతను వచ్చి, రాజా మేము రాజ్యంలో అందరం డిస్కషన్ అయిపోయిన తర్వాత దీనికి కరెక్ట్ ఆన్సర్ చెప్పడానికి వచ్చాను. దీనికి ఆన్సర్ నేను చెప్తాను అంటారంట. అనిన తర్వాత ఓకే అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయ్యి అతన్ని కూర్చోబెట్టి, సరే నువ్వు కన్నా కరెక్ట్‌గా చెప్పావంటే నీకు తగిన పారితోషికం ఉంటుంది అని అనౌన్స్ చేస్తారంట. అనౌన్స్ చేసిన వెంటనే ఏం లేదు రాజా, మీకొచ్చినటువంటి కళ చాలా మంచిది. ఎవరు ఉన్నా లేకున్నా ఈ సూర్యచంద్రులు ఉండే వరకు మీరు మమ్మల్ని నిర్విఘ్నంగా, నిర్విరామంగా మా దేశాన్ని మీరు పరిపాలిస్తారు. అదే రాజా అక్కడుండేది. మీరు మమ్మల్ని అన్ని రోజులు పరిపాలించడం మా అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. మేమెంత అదృష్టమైతే మీ చేత మేము అన్ని రోజులు పరిపాలింపబడతాము అని చెప్తాడంట. అప్పుడు మహారాజుకు ఆనందం ఎక్కువైపోయి ఇచ్చేదానికంటే, అనౌన్స్ చేసిన దానికంటే కూడా ఎక్కువ ప్రైజ్ మనీ ఇవ్వడము, అలా అప్రిషియేట్ చేయడం జరుగుతుందంట, సన్మానించడం. సన్మానించిన తర్వాత అలా ముందు ఒక అతన్ని బంధించున్నారు కదా, ఆ కారాగారం సైడే ఇట్లా వెళ్తూ ఉంటాడంట. వెళ్తూ ఉన్నప్పుడు అతను ఇతన్ని పిలిచి, నువ్వు చెప్పింది అదే, నేను చెప్పింది అదే కదా, మరి ఎందుకు నీకెందుకు సన్మానం ఎందుకు, నాకు శిక్ష ఎందుకు అని అడిగారంట. అయ్యో! నీకిప్పటికి గూడా అర్థం కాలేదా? మాట్లాడడం రానప్పుడు సైలెంట్ ఉండాలి కానీ, అది ఎలా చెప్పాలో తెలుసుకొని చెప్పాలి కానీ, ప్రాణం మీదకి తెచ్చుకుంటారా ఎవరన్నా? నువ్వు చెప్పినటువంటి పద్ధతి వేరు, నేను చెప్పినటువంటి పద్ధతి వేరు. చెప్పింది మాత్రం సేమ్ ఇద్దరం ఒకటేను అని చెప్తారంట. అంటే ఆ చెప్పేటప్పుడే మనకు అర్థమైపోవాలి. తానొవ్వక నొప్పించుక తప్పించుక తిరుగువాడే ధన్యుడు సుమతి అని చెప్పారు కదా. అంటే మనం చెప్పేటటువంటి మాట నిజమై ఉండాలి, ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఉండాలి, వాళ్ళ హర్ట్ చేసే విధంగా లేకుండా మనం తప్పించుకోగలిగి ఉండాలి. కాబట్టి ఫస్ట్ ఈ రెజల్యూషన్స్‌లో ఫస్ట్ మనకు బాగా మాట్లాడడం, మంచిగా మాట్లాడడం, అంటే ఒక రెస్పెక్టబుల్ వర్డ్స్ యూజ్ చేస్తూ ఎదుటి వాళ్ళని బాధ కలిగించకుండా నేను చెప్పేది నిజమే కదా అని చెప్పేసి కొండ బద్దలు కొట్టినట్టు చెప్తే వినడానికి అందరికి మనోభావాలు దెబ్బతింటాయి. కాబట్టి అందరికీ మనోభావాలు ఉన్నాయి కాబట్టి ఎవరికి దెబ్బ తినకుండా మనము ఇబ్బంది పడకుండా తప్పించుకోవాలి అంటే మంచిగా మాట్లాడడం నేర్చుకుందాం. ఫస్ట్ పాయింట్లో రిజల్యూషన్స్లో ఈ పాయింట్ పెట్టుకోండి.